అన్నయ్య, నేను చెప్తుంది అబద్ధం అయితే నువ్వు ఏ శిక్ష వేసినా భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఇప్పుడు నేను దీన్ని చంపేస్తాను. ఏమే, నీ కంటికి నేను పిచ్చిదానిలా కనపడుతున్నానా? నా కొడుకు మీద ఒట్టేయమంటే వెయ్యకుండా నీ మీద ఒట్టేసుకుని పచ్చి అబద్ధాలు చెప్తావా? ఇది చెప్పేదంతా అబద్ధం అన్నయ్య. ఒట్టేసాక కూడా అబద్ధం అంటావేంటి? నిజమేంటో నాకు తెలుసు కాబట్టిరా. ఏంటే నీకు తెలిసింది? ఏంటా నిజం? ప్రేమించి పెళ్లి చేసుకుని శ్రీనుతో సంతోషంగా ఉంటున్న అమ్మాయి వాడి దగ్గరికి వెళ్ళిందని ఎలా అంటున్నావు నువ్వు? ఇప్పటికైనా ఆపుతావా లేదా? ఏ సాక్ష్యం లేకుండా అలా ఎలా మాట్లాడుతున్నావు పద్మా? నీకు మొదటి నుంచి ఆద్య అంటే ఇష్టం లేదు. ఏదో ఒక రకంగా వాళ్ళిద్దరిని వేరు చేయాలని చూస్తున్నావు. ఏ ఆధారంతో అది అక్కడికి వెళ్ళిందని చెప్తున్నావే? ఆధారాలు లేకుండా నేనెందుకు మాట్లాడతాను? ఆధారాలున్నాయి. నువ్వు చూసావా? నేను చూశాను. నా కళ్ళతో నేను చూశానన్నయ్య. నార్మల్ పద్మ, నువ్వు గట్టిగా అరిచినంత మాత్రాన అది నిజం కాదు. నాలుగుకి నరం లేదని ఏది పడితే అది మాట్లాడి అందరిలో నవ్వులు పాలు కాక అబద్ధం చెప్పడానికి కూడా నీకు వేరే సాకేం దొరకలేదంటే? నా కూతురి మీద అబద్ధం వేయటానికి నీకు నోరెలా వచ్చింది? ఆద్య వాడి దగ్గరికి వెళ్ళింది అన్నందుకే నీకు కోపం వస్తే నా కొడుకుని పిచ్చోణ్ణి చేసి వాడితో తిరుగుతున్న నీ కూతుర్ని ఏం చెయ్యాలి? మళ్ళీ మళ్ళీ ఆ మాట అనకు పద్మ. ఆధారం లేకుండా అలా అరిస్తే మర్యాదగా ఉండదు చెప్తున్నాను నేను. ఆధారం ఉందని నేను చెప్తున్నాను కదా. పార్వతి, వెళ్ళి తీసుకురా.